హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ అండ్ దిస్ ఈజ్ గాయత్రి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో వచ్చింది. ప్రతి సంవత్సరం ఏదో ఒక టెక్ ఫెస్ట్ ఉండే ఉంటుంది. ఈ సంవత్సరం టెక్నివర్స్ ఈసారి గ్రాండ్గా చేస్తున్నారు. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా. మంచి క్లాస్కి వెళ్ళి చూసేసరికి డెకరేషన్స్ ఇవి అవి వామ్మో చాలా ఉన్నాయి. అయితే కొంతసేపటి తర్వాత మెయిల్ వచ్చింది ఏంటంటే క్లాసెస్ షిఫ్ట్ చేశారని చెప్పి. ఈ P2 వల్ల మాకు క్లాసెస్ ఎంత ఇబ్బంది అయిపోతుందో. వీళ్ళేమో సిలబస్ కంప్లీట్ చేయరు, మమ్మల్ని ఇంకా తింటారు. సర్లే ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. టెక్నివర్స్ ఇక మా కాలేజ్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక గ్రాండ్ ఫెస్ట్ అయితే జరగబోతుంది. ఎప్పుడు ఫెస్ట్లు మామూలుగానే జరుగుతూ ఉంటాయి, ఈసారి కొంచెం ప్లాన్డ్గా జరిగాయన్నమాట. ఓయ్ ఇక్కడ టవర్ చూసారా? ఏంటనుకుంటున్నారు? ఈఫిల్ టవర్. ఇది ఎవరు చేశారు తెలుసా? మన డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఆ మాత్రం ఉండాలండి. ఫుడ్ స్టాల్స్ అయితే మామూలుగా లేవు అసలు. మన చేతిలో డబ్బులు ఉండాలి కానీ ఒక్కటి కూడా వదలం. ప్యారిస్ నుంచి తీసుకొచ్చారు మా ఈఫిల్ టవర్. డే 1లో అయితే ఏం లేదు, జస్ట్ వర్క్ షాప్స్, ఫుడ్ స్టాల్స్, మనం తిరగడం, ఇంకంతే. ఏం లేదు, మాకైతే క్లాసెస్ జరిగాయి. ఇంకా దానివల్ల మేము అంతగా ఏం ఎంజాయ్ చేయలేదు. అయినా ఏం లేదులేండి. ఇక మార్నింగ్ అంతా అలా గడిచిపోయింది. ఇంక ఈవినింగ్కి వచ్చేసరికి చూసారా, వామ్మో ఫుడ్ అంటే పడి చచ్చిపోతారు అందరూ. నాకైతే చూసిన తర్వాత ఏమనిపించిందంటే మా ఊర్లో జరిగిన జాతర గుర్తొచ్చింది. మా అమ్మకి వీడియో కాల్ చేసి చూపిస్తే తీర్థమా ఏంటి అని అడుగుతుంది. వచ్చేసాం డే 2కి. హాయ్ మై ఫ్రెండ్స్, రూమ్మేట్స్. ఇక మార్నింగే పనిపాటు లేనట్టు అందరం కలిసికట్టుగా రెడీ అయిపోయి కిందకి వచ్చేసాం అనమాట. ఇక్కడ స్టాల్స్, ఫన్ స్టాల్స్, గేమ్స్ ఆడుతున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ ఏదో పెద్ద ట్రై చేసింది. పాపం పర్లేదు, నేను బాగానే ఆడింది. ఇది ఒక ఫ్రెండ్. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఎంజాయ్ చేశానండి. ఈసారి ఫన్ స్టాల్స్ కొంచెం మాత్రమే డిఫరెంట్గా ఉన్నాయి. ఇదొకటి నాకు బాగా నచ్చింది, శారీ కట్టడం. మా ఫ్రెండ్ నాకు ట్రై చేస్తుందంటే నా పరువు పోతుందని నేనే వద్దన్నా. ఇదొక గేమ్, సాంగ్ గెస్. ఫ్రెండ్ పాపం 30 రూపీస్ పెట్టి గేమ్ ఆడితే మధ్యలో నేనే పాడు చేస్తాను. ఏం చేస్తాం, అయినా నాకు తెలియదులేండి. వీడియోని పాజ్ చేసి ఆ సాంగ్ మీరే గెస్ చేసేయండి. అండ్ ఈ డే 2లో భాగంగా మేము పీకింది ఏం లేదు, మొత్తం తిరగడమే. నాకు కాల్ నొప్పులు అయితే మామూలుగా రాలేదు. ఇది మా ఫ్రెండ్స్ పెట్టిన స్టాల్. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వర్చువల్ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇక్కడ మనం ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మనీ వాళ్ళు తీసుకుంటారంట. అండ్ ఇంకా చాలా గేమ్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ మాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్న భయం కూడా లేకుండా అలా తిరుగుతున్నాం చూడండి. అండ్ నా ఇప్పుడు మధ్యాహ్నం అయితే అయిపోయింది. నాకైతే ఆకలి వేయట్లేదు కానీ మా ఫ్రెండ్స్కి బాగా ఆకలేస్తుందంట. అందుకని చెప్పి బిర్యానీలు పార్సల్ చేయించుకొని తీసుకెళ్ళిపోతున్నాం. ఇది నాది మాత్రమే, ఇంకోండి మా ఫ్రెండ్స్ అందరిది. ఎప్పుడు ఈ ఫుడ్ స్టాల్స్లో ఫుడ్ బాగోదంటారు, కానీ ఈసారి మాత్రం చాలా బాగుంది. ఈసారి ఫెస్ట్లో స్టూడెంట్సే కాకుండా టీచర్స్ కూడా ఆడారనమాట గేమ్స్. ఇక్కడ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇక్కడ చెరుకు రసం ఉంది, నా ఫేవరెట్. ఒక రౌండ్ వేయడం, ఏదో ఒకటి తినడం, తాగడం, అదే పని అయిపోయింది. అది ఇక్కడ అన్నీ కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనమాట. లాస్ట్గా ఈ గేమ్ ఆడాము. దీంట్లో నాకు 1 GB డేటా ఫ్రీ వచ్చింది. ఇక ఈవినింగ్కి అరేంజ్మెంట్స్ ఏదో జరుగుతున్నాయి అన్నమాట. వీడియో మొత్తం ఫుల్గా చూసి ఎంజాయ్ చేసేయండి. ప్రతిసారి టెక్ ఫెస్ట్ జరిగినప్పుడల్లా సెలబ్రిటీ కన్సర్ట్ అయితే ఉంటుంది కదా. అయితే ఈసారి సూపర్ సింగర్ ఫైనలిస్ట్ అయిన అమితా గారు, పాడుతా తీయగా విన్నర్ సార్థక్ ఇద్దరు మా కాలేజ్కి అయితే విజిట్ చేశారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీరే చూసేయండి.
పెద్దవాడు అడుగుతున్నాడుగా చెప్పు. ఎందుకు పసుపు రాసుకొని స్నానం చేసావు? పవర్ బ్లాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. నాకైతే పిచ్చగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే కంటిన్యూస్గా అరుస్తూనే ఉన్నాను. ఎంత పవర్ఫుల్ అనిపించింది. సూపర్ మీరు అసలు. ఈ ఈవెంట్ ఆర్గనైజర్ అయిన సాయికిరణ్ అన్నయ్య తీసుకొచ్చాడంట అక్కను. ఇంకో అక్క డాన్స్ ఏమని చెప్తే డాన్స్ వేసి వెళ్ళిపోతున్నాడు. ప్రోగ్రామ్ అయితే డే 2లో ఇలా గడిచిపోయింది. ఎటువంటి గోళ అది ఇది ఏం లేకుండా ప్రశాంతంగా అందరూ రూమ్స్కి అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ ఈ టెక్ ఫెస్ట్లో నేను ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా కొంచెం వర్క్ అయితే చేశాను అన్నమాట. అందుకే నా మెల్ల అది ఉంది. ఇట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. డే 3లో సేమ్ ఫుడ్ స్టాల్స్, సేమ్ ఫన్ స్టాల్స్, ఎవ్రీథింగ్ సేమ్. బట్ వన్ థింగ్ డిఫరెంట్, దట్ ఈస్ ఫ్లాష్ మాబ్. ఈ ఫ్లాష్ మాబ్ కోసమే కదా మనం వచ్చేది. ఈసారి ఏంటో అన్నీ ప్లాన్డ్గా బాగానే జరిగాయి, మెచ్చుకోవచ్చు.
ఇంకా ఫ్లాష్ మాబ్ అయిపోయిన తర్వాత ఇంకా మన కల్చరల్స్ అయితే వచ్చేసాయి. ఖాళీగా ఉంచలేక మమ్మల్ని ట్రైలర్స్ చూడమని చెప్పి ట్రైలర్స్ అయితే వేస్తున్నారనమాట. హాయ్ హాయ్. మా అన్నయ్య డాన్స్ వేస్తున్నాడండి, చాలా బాగా వేస్తున్నాడు. ఈ ప్రోగ్రామ్స్ అయిన తర్వాత ఇంకా మన డీజే లేకపోతే ఎలా చెప్పండి. ఆ డీజే వేసినా వేయకపోయినా వాళ్ళు డాన్స్ వేస్తుంటే ఇక్కడ మేము గెంతడమే మా పని. ఇంకా ఆ సాంగ్ ఈ సాంగ్ అని ఏం లేకుండా పిచ్చి గంటలు గెంతానమాట. సక్సెస్ఫుల్గా టెక్నివస్ 2K24ని చాలా హ్యాపీగా ఎండ్ చేశారనమాట. ఇంకా ఆ డీజే అయిపోయింది, ఇంకా మన డీజే ఉండాలి కదా. సూపర్గా ఎంజాయ్ చేశాను నేనైతే. వాళ్ళు వీళ్ళని ఏం లేదు, ఎవరు దొరికితే వాళ్ళతో డాన్స్ చేశాను నేను. టెక్నివస్ 2K24 ఎన్నో ఎంజాయబుల్ మూమెంట్స్తో ఎన్నో మెమరీస్తో ఇలా అయితే ఎండ్ అయిపోయింది. ఇలాంటి టెక్ ఫెస్ట్ ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను మరి.